హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ మీకోసం నేను లెమన్ రైస్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూపిస్తున్నాను. లెమన్ రైస్కి లెమన్స్ కావాలి, అలాగే అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొత్తిమీర అవన్నీ కావాలండి. వీటికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ విధంగా చేసుకుంటే. మరి మీ ఊర్లో మరి ఏమంటారు వీటిని కామెంట్ చేయండి. మేమైతే చిత్రాన్నం అంటాం, మరి లెమన్ రైస్ చిత్రాన్నం అంటాం తెలుగులో. ఇందుకు పోపు కావాల్సినటువంటి చూసారా, వేరుశెనగ, అలాగే శనగబాడలు, నెక్స్ట్ జీలకర్ర, పసుపు, ఇవన్నీ తీసుకోవాలండి. మరి చూస్తున్నారా, వీటితో మాత్రమే లెమన్ రైస్ చేస్తాము. చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి చేసే విధానం కూడా తప్పకుండా చూపిస్తాను. నేనైతే రోట్లో దంచుతానండి. మరి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఈ మూడును కచ్చపచ్చగా దంచుకుంటాను. మీరైతే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. నేనైతే నాకు రోట్లో దంచడమే ఇష్టం అనమాట. మరి మెత్తగా కాదు, కచ్చపచ్చగా దంచుకుంటాను. సో ఆ విధంగా దంచుకోవాలి. దంచితే మరి టేస్ట్ చాలా బాగా వస్తుందండి మిక్సీ కంటే. మరి మెత్తగా అవసరం లేదు, కొంచెం కచ్చపచ్చగా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. మరి పోపు కోసం ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము వెల్లుల్లి వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది, చూస్తున్నాండి, వెల్లుల్లి వేస్తాను. మరి చాలా ఈ విధంగా చేసుకోండి, చాలా త్వరగా అయిపోతుంది. వెల్లుల్లి వేసాను. వెల్లుల్లి వేగిన తర్వాత ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ పోపు కోసం మనం తీసుకున్నటువంటి వేరుశెనగలు, శనగబాడలు రెండు వేసుకోండి. మరి చాలా బాగుంటుంది. మరి ఇవి కొంచెం ఎర్రగా వేగాలి. నెక్స్ట్ నిమ్మరసం చేదుగా ఉండాలి అంటే ముందే పిండుకుంటే నిమ్మరసం చేదుగా ఉంటుంది కాబట్టి పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం సాల్ట్ వేసుకోండి. ఈ విధంగా వేయించుకోండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మరి అలాగే చూడు, వేగిపోయాయి రెడ్గా. ఇప్పుడు ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది తింటూ ఉంటే. మరి లెమన్ రైస్లో ఎండుమిర్చి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మరి అలాగే కరివేపాకు హెల్తీ డైట్, ఖచ్చితంగా మన డైట్లో డైలీ కరివేపాకు ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే కచ్చా పచ్చా దంచుకున్న ఈ అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని వేసేసుకుందాం. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ పసుపు యాంటీబయాటిక్ కదా, చాలా మంచిదండి. చాలా అంటే చాలా మంచిది. వేసుకుందాం, ఓకేనా. నెక్స్ట్ ఫైనల్గా మనము నిమ్మరసం యాడ్ చేసుకుందాం. నిమ్మరసము విత్తనాలు తీసేసి ఈ విధంగా యాడ్ చేసుకోండి. నిమ్మరసం వేసిన తర్వాత మరి ఎక్కువసేపు అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. ఊరికే ఒక 2 నిమిషాలు అది గట్టిపడేంత వరకు ఊరికి అట్లా వేయించుకుంటే సరిపోతుంది, అంతే. అది వేస్తానే ఒక 2 to 3 మినిట్స్కే గట్టిపడిపోతుంది. చివరగా నేనైతే గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. లెమన్ రైస్లో కొత్తిమీర వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. మరి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము రైస్ ప్రిపేర్ చేసుకుందాం. రైస్ ఉడికేటప్పుడు మనము పొడిగా ఉండాలంటే ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకోండి. చూడండి, ఆయిల్ వేసుకొని ఉడకబెట్టించుకున్న తర్వాత ఈ విధంగా చల్లారబెట్టుకోవాలి. రైస్ని చల్లారబెట్టుకున్న తర్వాత మనం ముందే రెడీ చేసుకున్నటువంటి పోపు ఉంది కదా, అదంతా వేసుకొని ఇందులో కలుపుకోవాలి. మరి మొత్తం వేసేసుకొని, అంటే మనం చూసుకుంటూ వేసుకోవాలండి. మనకి ఎంత అవసరం అవుతుంది, మన రైస్కి ఎంత అవసరం అవుతుందో అంతే వేసుకొని కలుపుకోవాలి. అసలు లెమన్ రైస్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? మరి లెమన్ రైస్ అంటే నాకైతే చాలా 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 ఇష్టం. మరి ఈ విధంగా చేసుకుంటే ఇష్టము. మీకు ఒకవేళ ఏమంటారు, నువ్వులు కూడా చాలా మంచిది కదా, అందులో కాల్షియమ్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అవైనా కూడా మీరు వేయించుకొని పొడి చేసుకొని ఇందులో చల్లుకోవచ్చు. నేనైతే ఏం చల్లడం లేదు, అది కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు మనం ఈ విధంగానే చేసుకోవచ్చు. కొత్తిమీర, గార్నిష్ కోసం కొత్తిమీర వేస్తున్నాను. చూసారా, నోరు ఊరుతుందా, తినాలనిపిస్తుందా? తినేసేయండి. ఇందులోకి నేనైతే మీరేమంటారు? మేమైతే ఉల్లగడ్డ అంటాం, ఇక్కడ మాత్రం పొటాటో ఫ్రైతో థ్యాంక్ యూ.